తమ్మారెడ్డి భరద్వాజ గారిని ప్రసంగించాలని కోరుతున్నాను. నాకు ఆయన పరిచయమే లేరు, అసలే పరిచయం లేరు. సిగ్నేచర్ స్టూడియోలో నేను ఇంటర్వ్యూ ఇచ్చిన, ఇట్లా పొయ్యి మీద కూర్చున్నప్పుడు ఇచ్చిన, ఇట్లా మంటలు మండుతా అంటే మొత్తం కత్తి పట్టుకొని ఎట్లా సత్తా అన్నట్టుగా ఎంతమందిని వీలైతే అంతమంది చంపి సత్తా అనుకున్నా. సప్ప వేసి ఇడిచిపెట్టినా. దాన్ని ఇప్పటికి 5-6 మిలియన్ల మంది చూసిరా. ఆ టైంలో అనుకోకుండా ఒక మాట మాట్లాడినా నేను. ఆ మాటకి నాకు సారు వెనుకకు మిస్డ్ కాల్ ఇచ్చాడు. మనం పట్టించుకోం కదా, అన్నీ తిట్టే ఫోన్లు అయినా, రోజుకు 200-300 ఫోన్లు వస్తాయి. సార్ అన్నకు 10 వస్తాయి. అయితే అనుకోకుండా సార్ కనెక్ట్ అయ్యాక ఈ మాట నా మైండ్లో ఉన్నది, నీ నోట్లో ఆ టీవీలో విని నిన్ను అభినందించుదామని చేశాను అన్నారు. ఆ తర్వాత నేను సార్ పేరు గూగుల్ ఒత్తితే నంది అవార్డులు, పెద్ద పెద్ద సినిమాలు, ఆ ఫిలిం దానికి చాంబరు, తర్వాత ఒక ప్రత్యేక అన్నీ ఒక్కొక్కరు చెప్తున్నారు. ఒకరోజు నన్ను, మా భార్యని, పిల్లల్ని వాళ్ళ ఇంటికి పిలిచి టిఫిన్ పెట్టి, అక్కడక్కడ మిమ్మల్ని ప్రేమించేటోళ్ళు కూడా ఉంటారు, అందరూ ద్వేషించేటోళ్ళే కాదు, నువ్వు మరింత జాగ్రత్తగా ముందుకెళ్ళు నాన్న అని చెప్పాడు. అదే మా పరిచయం. ఆ మాట ఆయన్ని ఎందుకు కనెక్ట్ చేసిందో, అందుకే మనం బాగా మాట్లాడాలి. కత్తి పద్మరావు సార్ చెప్తాడు, రాస్తూనే ఉండాలి, రాసినోడే చరిత్రలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మూఢనమ్మకాలు నిర్మూలన సంఘం ఇవాళ సావిత్రిబాయి పూలే గారి సందర్భంగా ఇవాళ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి నన్ను పిలిచారు. అయితే నిజంగా నరేష్ చెప్పినట్టు ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. సరిగ్గా చాలా గొడవ జరుగుతున్న టైంలో ఆయన ఇంటర్వ్యూ చూసి నేను ఫోన్ చేశాను. యాక్చువల్గా నేను ఫోన్ చేసి నేను తిడటానికే ఫోన్ చేశాను, తిట్టాను కూడా, తర్వాత నేను చెప్పట్లేదు. అంటే ఒక రకంగా నేను అవన్నీ చూసిన తర్వాత నరేష్కి నేను ఫ్యాన్ అయిపోయాను. కానీ నరేష్ ఇంకొంచెం మెచ్యూర్డ్గా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించి, ఆయనతో మాట్లాడాలనిపించి వెంటనే ఫోన్ చేసి చెప్పాను, నరేష్ మనం అనుకున్నవి చాలా మంచిది, నువ్వు చెప్పిన దాంట్లో ఏది తప్పు లేదు, కానీ చెప్పిన విధానం కరెక్ట్ కాదు, మనం ఎదుటివాడిని హర్ట్ చేయకూడదు. ఇందాక ఒక సోదరుడు నరేష్ విషయం చెప్తూ నేను నరేష్ని బాధ పెట్టారు అన్నారు. నరేష్ కూడా ఎదుటివాడిని బాధ పెడుతున్నాడు కదా, మనం ఎందుకు బాధ పెట్టాలి? మనం ఒక ఉద్యమం చేస్తున్నాం, మన ఉద్యమాన్ని దెబ్బతీస్తానికి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు, మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తానికి రకరకాలుగా ఆలోచిస్తారు. అలాంటప్పుడు మనం అతి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సోదరుడు గంగులప్ప గారు మాట్లాడుతుంటే నాకు నిజంగా దేవుడు అంటే నమ్మకం లేదు, కానీ ఆయన మాట్లాడినాక నాకు దేవుడి మీద నమ్మకం కలిగింది. ఇవాళ నుంచి నేను పూజ చేస్తాను. దేనికి పూజ చేస్తానంటే ప్రకృతికి పూజ చేస్తాను. ఆయన పూజలు గీజలు వద్దన్నారు, కానీ ఆయన చేసేది పూజ ఒక రకంగా ఓన్లీ ప్రకృతిని నమ్ముదాం అన్నారు. ప్రకృతిని నమ్మని వాళ్ళకే జబ్బులు వస్తున్నాయి. మీరు చూడండి, దేవుడికి పూజ చేస్తున్నారు వాళ్ళంతా, ప్రకృతిని నమ్మట్లేదు, అందుకని వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి. మనకి ప్రకృతిని నమ్ముతున్నాం కాబట్టి వీఆర్ స్ట్రాంగ్. ప్రకృతే ఇవాళ, ప్రకృతిని నమ్మితే ఈ కులాలు, మతాలు, మనుషులు, వైషమ్యాలు ఇవేమి ఉండవు. అందరం ఒకటే అనేది ఒక ప్రకృతికి, అందరం మనుషులు ఇదే కదా, ఒకటే కదా. సో ఈ ప్రకృతిని నమ్మటం అనేది చేసుకోవాలి. ఇకపోతే మన జయరాజ్ అన్న ఆవేశంగా చెప్పారు, నిజమే. కానీ మీరందరూ చూడాల్సిన విషయం ఏంటంటే, మనని ఒప్పిస్తానికో మెప్పిస్తానికో, మనకి అంబేద్కర్ గారి పేరు చెప్పినా, ఆయన విగ్రహం చూసినా రోమాలు నెక్కబోడు, ఛాతీ బయటకు వచ్చేస్తుంది. కానీ వాళ్ళు ఆ విగ్రహాలు పెట్టి మన నోరు మూయించడానికి ట్రై చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. వాళ్ళు అంబేద్కర్ని అవసరానికి వాడుతున్నారు, సమాజానికి వాడతలేదు. అంబేద్కర్ ఆశయాన్ని ఎవరు వాళ్ళు ఆచరించట్లేదు. అంబేద్కర్ బొమ్మని మనం చూపించి మనం భయపెడటానికి ట్రై చేస్తున్నారు, లేకపోతే మనం లొంగ తీసుకుంటానికి ట్రై చేస్తున్నారు. మనం అది కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తూ
వైషమ్యాలు లేకుండా అందరినీ కలుపుకు వెళ్తానికి మనం ఎక్కువ ప్రయత్నం చేయాలి తప్ప మనం ఎక్కువగా సపరేట్ చేయటానికి కాదు. మొత్తం సమాజాన్ని కలుపుకోవాలి. అందరూ ఒకటే, నాకు కులాలు వద్దు మతాలు వద్దు అంటున్నాం, అలాగే అందరినీ కలుపుకొని పోవాలా. ఆ ఉద్యమం అలా చేస్తే బాగుంటుందని ఆ రోజు నరేష్కి ఆ రోజు చెప్పాను. ఇవాళ మీ అందరి ముందు కూడా అదే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.